కాపాడుకోగలిగింది. ఎయిర్ ఇండియా విమానం AI2455 ఈ విమానంలో ఇంజన్లో సమస్య తలెత్తింది. నిన్న తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఒక సాంకేతిక సమస్య తలెత్తింది. టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే సమస్యను గుర్తించారు పైలట్. ఇక వెంటనే ఏటీసీకి సమాచారం అందించడంతో ఆ పైలట్ సేఫ్ ల్యాండింగ్ కోసం 2 గంటల పాటుగా గాల్లోనే చక్రాలు కొట్టాల్సి వచ్చిన విమానం. అయితే విమానంలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారట. ఆయనతో పాటుగా పలువురు ఎంపీలు, సుమారుగా 250 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తాం కేసీ వేణుగోపాల్ ట్వీట్ని. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI2455 from Tirunanthapuram to Trivandrum to Delhi, carrying myself, several MPs and hundreds of passengers came frighteningly close to tragedy today. సో ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని రకంగా ఆయన ట్వీట్ చేశారు. What began as a delayed departure turned into a harrowing journey. Shortly after takeoff, we were hit by unprecedented turbulence. About an hour later, the captain announced a flight signal fault and diverted to Chennai. For nearly 2 hours, we circled the airport awaiting clearance to land until a heart-stopping moment on first attempt. Another aircraft was reportedly on the same runway. In that split second, the captain's quick decision to pull up saved every life on board. The flight landed safely on the second attempt. We were అంటే మొదటగా ఆ ఫ్లైట్ని ఏటీసీకి సమాచారం అందించిన తర్వాత ఏటీసీకి కన్ఫర్మేషన్తోని మళ్ళీ అది ల్యాండ్ అవ్వడానికి వచ్చిందట. ల్యాండ్ అవ్వడానికి వచ్చేటువంటి ఆ ఫస్ట్ అటెంప్ట్లో అక్కడ ఒక విమానం ఆల్రెడీ ఉండిపోయింది. అది టేకాఫ్ అవ్వడానికి ఉండిపోయింది, అక్కడ నిలిపేశారు. సో ఆ విమానం ఉండడంతో మళ్ళీ గాల్లోకి ఎగరాల్సి వచ్చింది. సుమారుగా మళ్ళీ గంట సేపు పాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టి సెకండ్ అటెంప్ట్లో సేఫ్గా మళ్ళీ అక్కడికి చేరుకున్నాం, సేఫ్గా ల్యాండ్ అయ్యామని చెప్పి కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు. వి వర్ సేవ్డ్ బై స్కిల్ అండ్ లక్. ప్యాసింజర్ సేఫ్టీ కెనాట్ బి depend on luck. Urge DGCA, India and MOCA, Government of India to investigate this incident on this happening అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా విమాన ప్రయాణాలు అంటేనే ప్రమాదాన్ని ఒక రకంగా నిదర్శనాలుగా, డైరెక్ట్గా స్వర్గానికి లేకుంటే నరకానికో ఒక మార్గాలుగా మారిపోయాయి. బికాజ్ వరుసగా మనం చూస్తున్నాం అన్నీ కూడా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన విమానయాన సంస్థలకు సంబంధించిన విమానాలే. ఎయిర్ ఇండియా విమానం AI2455 విమానం ట్రివాండ్రం నుంచి ఢిల్లీ వైపుగా వెళ్ళవలసి ఉంది. సో ఢిల్లీ వైపుగా వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే గాల్లోకి లేచిన తర్వాత ఇంజన్లో సమస్య తలెత్తడంతో ఏటీసీకి సమాచారం వెళ్తే ఏటీసీ ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ మేరకి ఫస్ట్ అటెంప్ట్లో ల్యాండ్ అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్ కల్లా ల్యాండ్ అయింది. అది చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది ఆ విమానం. సో సుమారుగా 2 గంటల పాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. సో కేసీ వేణుగోపాల్తో పాటుగా ఇతర కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ విమానంలో ఉన్నారట. 250 మంది ప్రయాణికులతో ఆ విమానం ట్రివాండ్రంలో స్టార్ట్ అయింది. అవర్ కొలీగ్స్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ చెన్నై ఆర్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ టు ద ప్యాసింజర్స్ టు మినిమైజ్ ఇట్ ఆర్ మేకింగ్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ టు ఫ్లై ప్యాసింజర్స్ టు దర్ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్ అట్ ది ఎర్లియెస్ట్. సో అక్కడ ఆల్రెడీ వేరే విమానాన్ని తయారు చేసి పెట్టాము. అక్కడ ఆల్రెడీ ఆ విమానం రంగంలోకి దిగింది. వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా సేఫ్గా ఆయా ప్రాంతాలకు తరలిస్తుంది అనేది ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ చెప్పుకొచ్చారట. కానీ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చూస్తుంటే ప్రాణ అరిచేతిలో పెట్టుకొని బతికాం, గుండెల నిండా భయం మాత్రం కనిపించిందని రకంగా చెప్పారు ఆయన. సో మరోవైపుగా ఒక్కసారిగా అక్కడ జరిగిన తర్వాత డిలేడ్ డిపాచర్ టర్న్ ఇంటూ హారోయింగ్ జర్నీ. సో షార్ట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ వి వర్ హిట్ బై అన్ప్రెసిడెంటెడ్ ట్రబులెన్స్. ఇది ఆయన చేసిన ట్వీట్. సో ఏదేమైనా వరుస ఘటనలు, గతంలో ఏమైనా విమాన ప్రమాదాలు ఈ వారం రోజులుగా జరిగా ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటే 2 రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానం పూణే నుంచి భువనేశ్వర్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ విమానంలో టేక్ ఆఫ్ తర్వాత ఒక పక్షి ఆ విమానానికిపై దాడి చేసిందట. ముందు భాగంలో విమానంపై దాడి చేసిందట. ఆ పక్షి దాడి చేయడంతో ఇంజన్లో ఒక సమస్య తలెత్తింది. సో బ్రాట్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ ఏ స్క్రీచింగ్ హాల్ట్ ఆన్ ద రన్వే. సో ఒక్కసారిగా ఆ పక్షి టేక్ ఆఫ్ సమయంలోనే ఒక్కసారిగా ఆ పక్షి వచ్చి ఢీకొనడంతో ఇంజన్లో సమస్య తలెత్తింది. వెంటనే దాన్ని సడన్గా అక్కడే హాల్ట్ చేయాల్సి వచ్చింది. ద ప్యాసింజర్స్ అందరినీ కూడా సేఫ్గా ఆ ప్లేన్లో నుంచి కిందికి పంపించారు. అందరినీ కూడా వేరే విమానాన్ని ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపించారన్నట్టుగా ఎయిర్ ఇండియా చెప్తోంది. సో ఎయిర్ ఇండియా ఇప్పుడు జరిగినటువంటి ఘటన పైన డీజీసీఏకి మేము కోరుతున్నాం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి కోరుతున్నాను, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా మేము కొంత కోరుతూ ఉన్నాము. ఇటువంటి ఘటనలు జరగకుండా తరో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేస్తున్నారు. ఏదేమైనా విమాన ప్రయాణాలు అంటేనే అందరినీ భయభ్రాంతలకు గురి చేస్తున్న అహ్మదాబాద్ విమాన ఘటన నుంచి ఎక్కడ ఏ చిన్న విమాన ఘటనకు సంబంధించి అంశం తలెత్తినా కూడా ఆర్టీవీకి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది. సో రీసెంట్గా మీరు ఏదైనా విమాన ప్రయాణాన్ని చేశారా? విమాన ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యారా? విమాన ప్రయాణంతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి?
ఎయిర్ ఇండియా విమానం కానివ్వండి, ఇంకేదైనా ఇతర విమాన సంస్థలకు సంబంధించినటువంటి అక్కడ ఎటువంటి విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఆ ఫ్లయింగ్ సమయంలో ఇటువంటి వార్తలు చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో ఎయిర్ ఇండియా విమానం డేంజర్లో చిక్కుంది. ఆ తర్వాత తుట్టులోనే అపాయం నుంచి కాపాడుకోగలిగింది. ఎయిర్ ఇండియా విమానం AI2455 ఈ విమానంలో ఇంజన్లో సమస్య తలెత్తింది. నిన్న తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఒక సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ అయినటువంటి కాసేపటికే సమస్యని గుర్తించారు పైలట్. ఇక వెంటనే ATCకి సమాచారం అందించడంతో ఆ పైలట్ సేఫ్ ల్యాండింగ్ కోసం 2 గంటల పాటుగా గాల్లోనే చక్రాలు కొట్టాల్సి వచ్చింది విమానం. అయితే విమానంలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారట. ఆయనతో పాటుగా పలువురు ఎంపీలు, సుమారుగా 250 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తాం కేసీ వేణుగోపాల్ ట్వీట్ ని. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI2455 from Tirunanthapuram to Trivandrum to Delhi, carrying myself, several MPs and hundreds of passengers came frighteningly close to tragedy today. సో ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని రకంగా ఆయన ట్వీట్ చేశారు. What began as a delayed departure turned into a harrowing journey. Shortly after takeoff, we were hit by unprecedented turbulence. About an hour later, the captain announced a flight signal fault and diverted to Chennai. For nearly 2 hours, we circled the airport awaiting clearance to land until a heart-stopping moment on first attempt. Another aircraft was reportedly on the same runway. In that split second, the captain's quick decision to pull up saved every life on board. The flight landed safely on the second attempt. We were అంటే మొదటగా ఆ ఫ్లైట్ని ఏటీసీకి సమాచారం అందించిన తర్వాత ఏటీసీకి కన్ఫర్మేషన్తోని మళ్ళీ అది ల్యాండ్ అవ్వడానికి వచ్చిందట. ల్యాండ్ అవ్వడానికి వచ్చేటువంటి ఆ ఫస్ట్ అటెంప్ట్లో అక్కడ ఒక విమానం ఆల్రెడీ ఉండిపోయింది. అది టేక్ ఆఫ్ అవడానికి ఉండిపోయింది, అక్కడ నిలిపేశారు. సో ఆ విమానం ఉండడంతో మళ్ళీ గాల్లోకి ఎగరాల్సి వచ్చింది. సుమారుగా మళ్ళీ గంట సేపు పాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టి సెకండ్ అటెంప్ట్లో సేఫ్గా మళ్ళీ అక్కడికి చేరుకున్నాం, సేఫ్గా ల్యాండ్ అయ్యామని చెప్పి కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు. వి వర్ సేవ్డ్ బై స్కిల్ అండ్ లక్. ప్యాసింజర్ సేఫ్టీ కెనాట్ బి డిపెండ్ ఆన్ లక్. urge DGCA, India and MOCA, Government of India to investigate this incident on this happening అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా విమాన ప్రయాణాలు అంటేనే ప్రమాదాన్ని ఒక రకంగా నిదర్శనాలుగా, డైరెక్ట్గా స్వర్గానికి లేకపోతే నరకానికి ఒక మార్గాలుగా మారిపోయాయి. బికాజ్ వరుసగా మనం చూస్తున్నాం అన్నీ కూడా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన విమానయాన సంస్థలకు సంబంధించిన విమానాలే. ఎయిర్ ఇండియా విమానం AI2455 విమానం ట్రివాండ్రం నుంచి ఢిల్లీ వైపుగా వెళ్ళవలసి ఉంది. సో ఢిల్లీ వైపుగా వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే గాల్లోకి లేచిన తర్వాత ఇంజన్లో సమస్య తలెత్తడంతో ఏటీసీకి సమాచారం వెళ్తే ఏటీసీ ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ మేరకి ఫస్ట్ అటెంప్ట్లో ల్యాండ్ అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్ కల్లా ల్యాండ్ అయింది. అది చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది ఆ విమానం. సో సుమారుగా 2 గంటల పాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. సో కేసీ వేణుగోపాల్తో పాటుగా ఇతర కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ విమానంలో ఉన్నారట. 250 మంది ప్రయాణికులతో ఆ విమానం ట్రివాండ్రంలో స్టార్ట్ అయింది. అవర్ కొలీగ్స్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ చెన్నై ఆర్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ టు ద ప్యాసింజర్స్ టు మినిమైజ్ ఇట్ ఆర్ మేకింగ్ alternative arrangements to fly passengers to their respective destinations at the earliest. సో అక్కడ ఆల్రెడీ వేరే విమానాన్ని తయారు చేసి పెట్టాం, అక్కడ ఆల్రెడీ ఆ విమానం రంగంలోకి దిగింది. వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా సేఫ్గా ఆయా ప్రాంతాలకు తరలిస్తుంది అనేది ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ చెప్పుకొచ్చారట. కానీ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చూస్తుంటే ప్రాణ అరిచేతిలో పెట్టుకొని బతికాం, గుండెల నిండా భయం మాత్రం కనిపించింది. సెకండ్ అటెంప్ట్లో సేఫ్గా మళ్ళీ అక్కడికి చేరుకున్నాం, సేఫ్గా ల్యాండ్ అయ్యామని చెప్పి కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు. వి వర్ సేవ్డ్ by skill and luck. Passenger safety cannot be depend on luck. Urge DGCA, India and MOCA, Government of India to investigate this incident on this happening అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా విమాన ప్రయాణాలు అంటేనే ప్రమాదాన్ని ఒక రకంగా నిదర్శనాలుగా, డైరెక్ట్గా స్వర్గానికి లేకపోతే నరకానికి ఒక మార్గాలుగా మారిపోయాయి. బికాజ్ వరుసగా మనం చూస్తున్నాం అన్నీ కూడా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన విమానయాన సంస్థలకు సంబంధించిన విమానాలే. ఎయిర్ ఇండియా విమానం AI2455 విమానం ట్రివాండ్రం నుంచి ఢిల్లీ వైపుగా వెళ్ళవలసి ఉంది. సో ఢిల్లీ వైపుగా వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే